స్పెషల్గా 5,000 రూపాయలు రూమ్ కిరాయి, 6,500 సామాను, కరెంటు బిల్లు 100 రూపాయలు, బైక్ మెయింటెనెన్స్ ఏమో 1000 రూపాయలు, 100 రూపాయలు ఏమో పంక్చరు, ఇద్దరు జల్సా తిరగనికే ఒక 200, 100 రూపాయలు తిననికే 300 అవి జల్సాకు. అది ఊకేనే పోతుందా? ఈ 15,000కి వెళ్ళి ఎంతో కంపెనీ వాడు ఇచ్చే పెట్రోల్ దానికన్నా కొన్ని కంపెనీలో పెట్రోలు కంపెనీలో ఇస్తాయి. పెట్రోల్ అనేది ఇది మెయింటెనెన్స్ అనేది రోజు 100 రూపాయలు లెక్కనో 50 రూపాయలు లెక్కనో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క లాగా ఇస్తుంది. ప్రతిసారి కంపెనీకి మనం అడగలేము కదా. బయటకు పోతుంటే మేమెందుకు ఇస్తాం పైసలు, నువ్వు బయటకు పోతున్నావు, నీ పైసలు వేసుకొని నువ్వు తిరిగి అంటారు వాళ్ళు. అప్పుడు మన పైసల నుంచి వెళ్ళి కదా, మన వచ్చిన శాలరీ నుంచి వెళ్ళి కదా తీయాలి. మన పైసలు తీసి దానికి ఒక నెలలో 500 వేసుకోండి. మన అక్కడిక్కడ మొత్తం కూరగాయలకు ఇక ఫ్యామిలీ అన్నాక అక్కడ తిరుగుతారు. ఓన్లీ ఫీమేల్ ఈ రెండు తిరగనికే అక్కడ తిరిగి ఒక 500 వేసుకోండి పెట్రోల్. 500 రూపాయలు పెట్రోల్ వేసుకుంటే ఇందా మొత్తం అంతా. రూమ్ కిరాయి ఏమో 5,000, సామాన్ ఏమో 6,500, కరెంటు బిల్ ఏమో 500, వాటర్ బిల్ ఏమో 100 రూపాయలు, బైక్ మెయింటెనెన్స్ 1000 రూపాయలు, అటు ఇటుగా యావరేజ్గా 100 రూపాయలు పంక్చర్. ఇద్దరు స్పెండ్ చేయడానికి అక్కడి తిరగడానికి ఒక 200 సినిమాకు, 100 రూపాయలు తిన్నికి ఏదో ఒకటి సంథింగ్ అక్కడ పోయినాక 200 కావచ్చు, 300 కూడా కావచ్చు. ఈ మొత్తం అంత అయితే 14,500. 14,500 దాంట్లో ఇంకో 200-300 పెట్రోల్ వేయించుకుంటే మన శాలరీ నుంచి వెళ్ళి 14,700. లాస్ట్ మిగిలింది ఎంత? 300. సిటీలో 15,000 శాలరీకి పనిచేస్తే 300 మిగులుతాయి. ఆ 300 కూడా మళ్ళీ నీకు చాలా ఇవి ఆడబెట్టుకోవాలంటారు, అడగరాదు. మళ్ళా ఫోన్ రీఛార్జ్ ఉంటుంది. ఫోన్ రీఛార్జ్ 300 అయిపోయాయి. ఆడ మిగిలింది ఏమింది? మళ్ళీ నీ ఒకటే ఫోన్ రీఛార్జ్, మళ్ళీ వేరే అవతల రీఛార్జ్. ఇప్పుడు ఇద్దరు ఉంటారు, భార్య భర్త కనుక. ఒకటే అనేది 300 రీఛార్జ్ చేసి కూర్చుంటే 299, 1.5 GB డే డాటా 299 రూపీస్కి నువ్వు రీఛార్జ్ చేసి అయిపోయాయి. లాస్ట్ మిగిలిందంతా ₹1. ఆ ₹1 తీసుకొని నువ్వు యా బ్యాంకులు వేసుకుంటావు చెప్పు? ₹1 తీసుకొని నువ్వు యా బ్యాంకులు వేసుకుంటావు? ఇవన్నీ సిటీలో ఉన్నప్పుడు ఒక్కడే పని చేస్తే నడవది. ఒక్కడే పొద్దున్న లేచి పని చేయలే, ఒకరి మీదనే నడవాలంటే, సిటీలో బతకాలంటే ఇద్దరు పని చేయాలి. ఇద్దరు పని చేస్తేనే సేవింగ్స్ అనేది ఒకరిని పోయినా ఒకరిని దాయగలుగుతారు. ఎవరివైనా ఉండను, అది మేల్ది పోతే ఫీమేల్ది దాయవచ్చు, ఫీమేల్ది పోతే మేల్ది దాయచ్చు. ఏదన్నా ఇద్దరు చేస్తేనే ఆడ స్పెండింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక లేదు ఇట్లా ఒకరే చేసి ఒకరి మీదనే నడవాలంటే నడవదు. చాలాసార్లు ఆ పర్సన్ అనేది మస్తు ట్రై చేసిండు పూరా. లేచి పని చేయాలి, ఇద్దరు పోయి ఆఫీస్కి రావాలి, ఇద్దరు కలిసి వచ్చి ఇంట్లో వచ్చి అనుకున్నారు. నడిస్తేనే సంసారం నడుస్తుంది. ఆడ హైదరాబాద్లో కానీ ఏ సిటీలోనే సరే. ఇక నువ్వు ఒకడే కూర్చొని ఇక తినారంటే ఓనికి ఎంత 40-50 వేలు ఉండాలి. ఆ 40-50 వేలు ఉంటే కూడా 40-50 వేలు ఉంటే కూడా సరిపోవు పైసలు. ఒక్కరుంటే కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక్కరు హాస్టల్లో ఉండి ఒక 15,000 శాలరీకి చేయాలంటే కూడా కష్టమే తెలుసా, చాలా కష్టం. 6,000 మేము హాస్టల్లో మేము ఉండే హాస్టల్లో అంటే అప్పుడు చూసిన హాస్టల్లో అయితే అప్పుడు చాలా చీప్ అనిపిస్తుంది. అప్పుడు
చీప్ అండ్ బెస్ట్. కానీ ఇప్పుడున్న ఇప్పుడు 2025 ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ జాబ్ చేసే వాళ్ళకి 15,000 శాలరీ, 18,000, 20,000 శాలరీ వేసుకుంటే కూడా నెలకి 20,000 శాలరీ వేసుకోవు. అప్పట్లో గురించి 15,000 కాదు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో 20,000 శాలరీ వేసుకుంటే కూడా ఆ 20,000 హాస్టల్కే 7-8,000 పోతాయి. అది మళ్ళీ 4 షేరింగ్ 3 షేరింగ్ మళ్ళీ ఉంటుంది. 4 షేరింగ్ అయితేనే మళ్ళీ 6,5,000 7,000. మళ్ళీ ఓన్లీ సెకండ్ షేరింగ్ 3 షేరింగ్ అంటే మళ్ళీ కొంచెం రేట్ మళ్ళీ ఎక్కువ అవుతుంది. మళ్ళీ 8,000 వరకు 9,000 వరకు కూడా పోవచ్చు. దానికి మిగిలేదు అంత 20,000 10,000 అన్ని పెడితే 10,000 మిగులుతుంది. ఆ 10,000 పైసలు చేతులు ఉంటాయి అనుకుంటా, లేకుంటే సినిమానో జల్సాలనో ఏమన్నా మొగలు ఓన్లీ మేల్ పర్సన్ ఒక్క పర్సన్ ఉండి ఒక బైక్ ఉన్నదంటే అవి 20,000 కాదు, 20,000 వస్తే కూడా పైసలు కనబడే ఆడ అంతే పోతూనే ఉంటాయి అవి పైసలు అంతే. అవి ఎందుకు పోతుంటాయి ఏమి పోతున్నాయి అంటే వాళ్ళు మదర్ ఫాదర్ అడుగుతుంటారు. ఆడ సిటీలో అంతే, అది సిటీలో చేసేటప్పుడు పని చేసేటప్పుడు సిటీలో చేసేటప్పుడు అంతే. 20,000 జాబ్ వచ్చి 10,000 హాస్టల్ ఫీజుకి పోయినా మెయింటెనెన్స్ తిన్నింకే దానికి దీనికి బయట ఇప్పుడు అంత పెద్ద సిటీలో తిరిగినప్పుడు బయట ఏమైనా తినాలనిపించదా? తిననీకే పైసలు కనిపించినప్పుడు ఉన్నప్పుడు తిననీకి అనిపిస్తుంది. అరే వాళ్ళు తిరుగుతున్నారు కదా, వాళ్ళు తింటున్నారు, మనం కూడా మనుషులో ఆలోచన మనకు కూడా పోతుంది కదా తిందామని తింటాం. దాంట్లో ఇదేమున్నది, తిన్నప్పుడు ఏమవుతుంది పైసలు అనేది ఖర్చు అవుతాయి. ఇక వెనక నుంచి వాళ్ళ ఎవరు పేరెంట్స్ ఉంటారు నువ్వు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు ఇది రొటీన్ డైలాగ్ అయిపోయింది ఇది. ఎందుకంటే ఆడ పడే బాధలు ఇవ్వని తెలివాయి, ఆడ పడే బాధలు ఇవ్వనికి తెలివాయి. ఈ నుంచి వీళ్ళని తీసుకుపోవాలి, ఒకసారి తీసుకుపోయి అన్నీ ఒక సంవత్సరం పాటు బతికిపిస్తే తెలుస్తుంది. ఈ వెనక నుంచి ఇక చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో పని చేస్తున్నారు తప్ప హైదరాబాద్లో పని చేసి మొత్తం అంతా ముల్లెలు మూటలు కట్టిందంటే ఆడ కట్టినవా అంటని అడుగుతారు. ఆడ పంగదెంగుల మీద పనిచేసేదనేది ఎవరిని తెలియదు ఆడ. అట్లా చేసేటోళ్ళు ఉండరు, సంపాదించుకునేటోళ్ళు ఉండరు. ఈ దాంట్లో ప్రక్రియలో ఒక విషయం ఇది ఒక ఎత్తు అయితే ఇంకో ఎత్తు సపరేట్ ఉన్నది. అది మంచిగా అర్థం చేసుకొని పని చేసుకొని మంచిగా పైసలు సంపాదించుకొని తినే బతుకులు అనేది వేరేగా ఉంటాయి. మంది చెప్పిన మాటలు తిని చెడిపోయి బతికే బతుకులు అన్నీ వేరేగా ఉంటాయి. హైదరాబాద్లో ఎన్నో బతుకులు ఉన్నాయి. ఆ బతుకులో ఒక బతుకు ఆ బతుకు నీకు ఆ బతుకు కావాలనేది నీకు తెలియాలి. అట్లా నేను ఈ బతుకుతా అంటే నేను ఆపేటోడు ఎవరు లేడు. ఇష్టం వచ్చిన బతుకు తెలుస్తుంది. అప్పుడు అంటే నా పర్సన్కు చెప్పి పంపించడం జరిగింది. అరే బాధపడకరా, ఊకే ఏం బాధపడతావు, బాధపడితే ఏం రాదు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే ఇదైపోతుంది అని చెప్పి ఆ పర్సన్కి చెప్పడం జరిగింది. మా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పడం జరిగింది. చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఇవైనా అవైనా ఆ శాలరీ సరిపోతుంది. అరే మనం ఇంకా ఏమన్నా హై లెవెల్ మళ్ళీ చేద్దాం, హై లెవెల్ ఇంకా మనం ఏమన్నా చేసుకుంటాం, ఏమన్నా హై లెవెల్ ఏదైనా చేసుకొని మనం ఇది పెడదాం అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి మాటలు చెప్తారు. కొంతమంది చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు, చెప్పింది కూడా ఆల్రెడీ. చెప్తే కూడా వాళ్ళు మళ్ళీ అరే ఇంప్లిమెంట్ చేద్దాం నర్రపై తీసుకొని ఇంప్లిమెంట్ చేసి ఏదైనా ఒకటి చిన్న చాయ్ బండి పెట్టుకున్నా కూడా నడుస్తుంది. హైదరాబాద్ మూలలో ఏదైనా నడుస్తుంది. చాయ్ బండి పెట్టుకొని నడిచినా కూడా నడవకుండా ఏముంటుంది. సరే నువ్వు కొన్ని పైసలు తీసుకొని నేను కొన్ని పైసలు తీసుకొని అంటే ఆడు అక్కడ రాడు ఇక్కడ రాడు. వాడు అక్కడనే మనం ఇక్కడనే. అట్లా చేసేటోడు ఏదైనా సరే చెప్పేటోడి దగ్గరికి చేసేటోడు రాడు, చేసేటోడి దగ్గరికి చెప్పేటోడు ఓడు. ఇది మొత్తానికైతే ఇక దీంట్లో చాలా ఇది ఉన్నాయి. ఈ 15,000కి శాలరీకి పనిచేసి 15,000 రూపీస్కు శాలరీకి పనిచేసి నువ్వు ఈ పైసలు ఇంటికి పంపాలి అంటారంటే ఎంత రిస్క్ పని.
రిస్క్ పనే కాదు. ఏం చేసినావు అప్పట్లో సామాన్లు ఒక 1000 రూపాయలు పెడితే నెలకు తినేటంత వచ్చేది. ఇప్పుడు ఈ 2025 ఎందుకు 1 year బ్యాక్ వేసుకోండి, 2024 కూడా 23 వేసుకోండి, వస్తాయా? తీసుకున్న సామాన్లకు 1000 రూపాయలకు ఒక నెల అంతా గడుస్తుందా? ఏడైనా సరే డీలర్కు సబ్ డీలర్కు ఎంత 10 రూపాయలు 15 రూపాయలు తేడా ఉంటుంది. ఏడైనా ఎంఆర్పి రేటే ఉంటుంది. ఏడ పోయినా నువ్వు కస్టమర్కు ఇచ్చే రేటే ఇస్తారు. ఏడైనా సరే తీసుకుంటే 10-15 రూపాయలు అక్కడిక్కడ ఉంటుంది, కానీ ట్యాక్సెస్తో కలిపి ఏడవైనా ఒకటే రేట్ ఉంటుంది, ఒకటే రీజన్ ఉంటుంది అట్లా. సో ఒక పర్సన్ మీద ఫ్యామిలీ అయితే ఒక పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఎప్పుడు బతకడం అనేది కష్టం. ఇద్దరు పని చేస్తేనే అవుతుంది. కానీ ఇప్పుడు ఉన్న రోజుల ఉన్న జాబ్లే వీక్తున్నాయి. మా చదువు రానోడు చదువు వచ్చినోడు ఉన్నే వీక్కొని ఇది చేసుకుంటున్నారు. చేసుకుంటాను కదా, మస్తు పనులు ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్లో. ఎన్ని పనులు దునియా పనులు ఆడ చేసుకునేటానికి చేసుకున్నంత. అవి చెప్పనికే చాలా ఈజీ, చేయనికే చాలా కష్టం అవుతుంది. చేసుకునేటోళ్ళు కూడా చేసుకుంటారు. నీ డిజిగ్నేషన్ నీది, అవతల డిజిగ్నేషన్ వాంది. ఎవరికి ఉన్న క్వాలిటీ క్వాలిటీ ప్రకారం వెళ్ళిపోతారు, అంతే. చేసుకుంటారు. ఇద్దరు కలిసి చేస్తేనే ఇది అవుతుంది. ఒకరి మీద నడవాలంటారంటే నడవనికే కష్టం. ఇట్లా ఇక దేనేమంటారు, సిటీలో ఉండాలంటే పైసలు అయితే చాలా బాగా ఖర్చు అవుతాయి. ఖర్చు ఎందుకైతే మేము చాలా పిసినారోళ్ళం, మేము చాలా మంచిగా మెయింటెనెన్స్ చేసి మేము మంచిగా చూస్తాం అంటే కూడా అవి కొన్ని రోజుల వరకే నడుస్తాయి. అవి ఎక్కువ రోజులు నడవాయి. ఖర్చులు వస్తాయంటే ఖర్చులు కామన్ నడ. ఊకే ఉత్తగా ఇట్లా తుడుచుకొని పోతారు. ఉత్తగా పైసలు అంటే అంత చీప్గా పోతాయి హైదరాబాద్లో. అట్లా జాబ్ చేసేటోళ్ళు ఫ్యామిలీలో ఇద్దరు మంచిగా ఉండి మంచిగా చేస్తేనే జాబ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఒకరే పర్సన్తో చేయాలంటే పైసలు మిగిలాడ, ఇంకా ఎక్స్ట్రా పైసలు అప్పు చేయాల్సి వస్తుంది. అట్లుంటుంది కథ హైదరాబాద్లో చేయాలంటారంటే. ఇంకా వేరే ఈ 15,000 శాలరీకి పనిచేసి రోజు ప్రక్రియ గిట్లుండదు. ఒకటే ఒక పర్సన్, మా ఫ్రెండ్ గాంది. ఇంకో మంది ఏమున్నదంటే వానికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేపిస్తూనే ఉంటారు. వానికి ఆ పని చేపిస్తూనే ఉంటారు. కానీ ఇచ్చేది మాత్రం వానికి ఎంత 16,500 అంట జీతం. 16,500 జీతానికి వాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు వాంతోనే మోపించుడు, వాంతోనే ఇది చేయించుడు, ఇక మొత్తం అంతా వాంతోనే చేయించింది. అంతే ఇక చేపిస్తారే నీకు మరి గంతగానము పైసలు 16,500 జీతం ఇచ్చి మరి నీవు గంతగానం ఎందుకు పని చేస్తున్నావురా అంటే వాడేమంటాడు అంటే అదే మనకి వేరే ఆప్షన్ లేదురా, మనకు ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది, ఇక మనం తప్పదు చేయాలి అని చెప్పి వాడంటున్నాడు. వాడంటే నీకు ఆడ ఇప్పుడు ఏదైనా సరే ఏ కంపెనీ ఉండని, ఏదైనా ఉండని, చిన్న బయట మార్కెటింగ్ ఉండని, బయట ఏదైనా సేల్స్ ఉండని, ఏదైనా సంథింగ్ ఏదైనా ఉన్నప్పుడు బయట ఏదైనా మంచిగా దొరుకుతాయని ఆశ. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీల్లో మేము జీతం కరెక్ట్ ఇస్తున్నాం కదా, మీరు ఎందుకు బయట నుంచి ఆశిస్తారు అని చెప్పి కొంతమంది ఉంటారు. అవన్నీ మొత్తం అన్ని చెప్పంగా కూడా కంపెనీ రూల్స్ చెప్పంగా కూడా కొంతమంది చేసే పనులు, అరే మాకు సరిపోకొచ్చింది, మాకు ఏం పైసలు సరిపోకొచ్చింది, ఒక 500-1000 రూపాయలు మాకు మంత్లీ ఎక్స్ట్రా వచ్చేటట్లా జనరేట్ చేసుకోవాలి, మనీ ఇన్కమ్ సోర్స్ అనేది పెంచుకోవాలని చెప్పి మూమెంట్లో ఉంటారు.
ఇక తదుపరి దాంట్లో కొంతమంది చేసేటోళ్ళు ఉంటారు. జాబ్ అయిపోయిన తర్వాత ఏదో స్విగ్గీయో, జొమాటోనో, ఇంకా డొన్జోనో, ఇంకా ఏదైనా సరే ఉండని డెలివరీస్ చేసుకోవడం కానీ, ఇంకా గ్రాసరీ అంటే ఇంకా చాలా ఉన్నది. బ్లాంకెట్ ఉంది. ఇప్పుడు కొత్త వస్తున్నాయి. ఇప్పుడు కొత్త అన్ని డెలివరీ యాప్స్ వస్తున్నాయి. అన్ని ఏమన్నా కుసంతాలు ఇట్లా కొడితే ఇంటికి అపార్ట్మెంట్కి ఇచ్చి రావాలి. అట్లాంటివి జాబ్ అయిపోయిన తర్వాత చేస్తుండు. ర్యాపిడో ఉన్నది చేయడానికి, ఊబర్ ఉన్నది. ఖాళీ టైంలో జాబ్ అయిపోయిన తర్వాత ఈ పని చేస్తారు వాళ్ళు. ఏదైనా సరే ఇన్కమ్ సోర్స్ పెంచుకోనికి. కానీ ఇక జీతం పెంచకుండా ఇక అదే దానికి వానికి 16,500కి చేపించారు జీతం. ఇక ఎట్లా చేపించిందంటే అట్లా చేపించిండ్రు. 16,500 జీతము. వాని పొద్దునుంచలే ఎంత పొద్దునుంచి సాయంత్రం వరకు. ఈ ఎవరిదన్నా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబా 8 hours 9 hours పనిచేసి దెంకొని పోనీకే. సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా కూడా మినిమం ఎటు లేకుండా 14 hours 15 hours అవుతుంది. ఇప్పుడు ఒక జాబ్ అన్నాక ఒక జాబ్లో ఏమి లిమిటేషన్ ఉంటుంది. అది ఒకటి, ఒక శాలరీ ఇంత ఫిక్స్, ఇన్ని అవర్స్, ఇంత ఇంక్రీజు, ఇంత మంత్లీ బోనస్, గిన్నెస్, అవన్నీ మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి ఒక కంపెనీలో. వాడేసే కంపెనీలో అది ఏందో మరి ఏం కంపెనీ తెలియదు. కానీ 16,500కు వానికి ఇచ్చి పొద్దుంతా పని చేయించి 16,500 ఇస్తున్నారంట వానికి. 16,500 ఇచ్చి మరి నీవు అడగకపోయినవారు మరి జీతం మరి 16,500 ఇచ్చి మరి గింతాన పని చేపిస్తున్నారు ఏంటి అని చెప్పి మళ్ళీ అదే పని చేసేటానికి అదే దాంట్లో మళ్ళీ వానికి జీతం హైక్ ఎక్కువ ఉందంట. 25,000 జీతం, మళ్ళీ 25,000, మళ్ళీ 25,000 రూపీస్ సేమ్ వర్క్. మళ్ళీ కాకపోతే బ్రాంచ్ అనేది సపరేట్. మళ్ళీ వీడు చేసే బ్రాంచ్ ఇక్కడ, ఇది వాడు చేసే బ్రాంచ్ అవతల. అట్లా 25,000. మరి నువ్వు 16,500 రూపీస్కి నువ్వు మంత్లీ సాలరీకి నువ్వు చేస్తున్నావు. నువ్వు అక్కడ ఉన్న వాళ్ళకు నువ్వు అడగొచ్చు కదా అని చెప్పి అంటే అదేమో ఎన్నిసార్లు పోయి అడిగినా వాళ్ళు రెస్పాన్స్ అనేది ఇయ్యరు. తర్వాత మాట్లాడదాం, చూద్దాం, సరేలే మాట్లాడతాంలే, సార్ చెప్తాంలే, వీళ్ళు చెప్తాంలే, వాళ్ళకి చెప్తాంలే, వీళ్ళకి చెప్తాంలే అని చెప్పి వాడిని బుద్ధిగాయించి పని చేపించుకున్నారు. చాలా సంవత్సరాలు జరిగింది అట్లా. 16,500 రూపీస్కి వాడు శాలరీ చేస్తే అవతలోనికి శాలరీ ఎంత? 25,000 రూపీస్ వానికి శాలరీ. 25,000 రూపీస్లా 16,500 వానికి 25,000 రూపీస్ వాంది అనుకుందాం. ఊకే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము. ఈయనకి 20,000 వేసుకున్న 16,500 అంటే మిగతా 20,000 16,500 తీసేస్తే కూడా నెలకు ఈయన ఈ మిగిలిన పైసల అమౌంట్ అనేది లాస్ చేసింది చూడు. లాస్ చేసి తిన్నారు పైసలు. ఇక వీడు పోలేడు ఉత్తగా పోయి మనిషి ఉత్తగా తినుడు, పొద్దున్న లేచి పని చేస్తాడు. ఇది తప్ప ఇక వేరే దశ లేదు వానికి. వీళ్ళు పొద్దుంతా పని చేపించుకున్నారు. మరి ఆ పైసలు అన్నీ ఓళ్ళు తిన్నారా? మళ్ళీ వాళ్ళు వెనక ఉండోళ్ళు తిని వాళ్ళ ఉంటారు కదా వెనక. ఇప్పుడు ముందర జరిగేది ఒక విషయం అయితే వెనక జరిగేది ఇంకో విషయం ఉంటుంది. వెనక అంటే ఈడ వెనక కాదు, ఈడ కళ్ళు వెనక కాదు, ఆడ హైదరాబాద్లో ఉండని ఇంకా ఏడైనా ఉండని జాబ్లో, సిటీలో జాబ్ చేసే వాళ్ళు వెనక కాదు, వేరే కథ ఉంటుంది. అట్లా 16,500 రూపీస్కి ఇచ్చేసి 20,000 రూపీస్లో 16,500 రూపీస్ తీసేసి మిగతా అమౌంట్ లాస్ చేసి తిన్నారు. ఇదొక విషయం. అయితే అదే కంపెనీలో సేమ్గా రిపీటెడ్గా ఒక 3 months 4 months జాబ్ చేయలే. వీడిని ఏదైనా ఒక రీజన్తో టర్మినేట్ చేయలే. అంటే వీడిని రాకుండా చేయడం జరిగింది. జరిగినప్పుడు ఏమైందంటే ఆ 16,500 మంత్లీ 30 daysకి వస్తుంది. ఇప్పుడు 30 రోజులు చేసిన పని
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూన్. ఈ జూన్లో ఫస్ట్ నుంచి మన లాస్ట్ మంత్ వరకు మనం పనిచేసిన పైసలు నెక్స్ట్ మంత్ 16కు డేట్న క్రెడిట్ అవుతాయి అకౌంట్లో అమౌంట్. ఫస్ట్ నుంచి 30 వరకు చేసిన అమౌంట్ నెక్స్ట్ మంత్ 15కు క్రెడిట్ అవుతాయి అమౌంట్. ఏ కంపెనీ అయినా ఉండని, చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు పెట్టుకొని ఒక్కొక్క కంపెనీ రూల్ ప్రకారం వాళ్ళు పెట్టుకుంటూ వస్తారు. 1 మంత్ వరకు చేసి మధ్యలో ఇప్పుడు 3 మంత్స్ కావాలి, 4 మంత్స్ కావాలి. అయిందాడు ఏమవుతుంది? జాబ్ చేసే పర్సన్, ఈ పర్సన్ నేను మళ్ళీ ఏ పర్సన్ అంటలేను. ఇప్పుడు ఇంతసేపు చెప్పిన ఒక పర్సన్ అయితే ఉన్నాడో ఆ పర్సన్నే చెప్తున్నా నేను. 3-4 మంత్స్ కాగానే వీడిని టర్మినేట్ చేయడం. టర్మినేట్ చేసినప్పుడు వీడు రాకపోకుంటే ఇంకా ఈ మధ్యలో ఎన్ని రోజులు, ఒక 1 మంత్లో ఒక 1 మంత్లో ఒక ఫస్ట్ నుంచి 20 వరకు డేట్న డ్యూటీ చేసింది అనుకుందాం. వీళ్ళు ఎప్పుడు టర్మినేట్ చేస్తాడు, ఏ డేట్న ఏ టైమింగ్ అన్నది టర్మినేట్ చేసేదాంట్లో వాళ్ళకే తెలుసు. కానీ ఈ పనిచేసే పర్సన్కి తెలియదు కదా. ఈ పనిచేసే పర్సన్కి ఏం తెలుసు అంటారు అంటే, పొద్దున్న లేచి పని చేయడము, సాయంత్రం వచ్చి పనుకోవడము, ఈ పొద్దున్న లేచి పని చేయడము, వీకెండ్లు వస్తే అటు ఇటు షేరింగ్ అనేది తిరగడం మాత్రమే తెలుసు. వీళ్ళు కంపెనీ వాళ్ళు ఎట్లా చేస్తారు అంటారు అంటే 3-4 మంత్స్కి టర్మినేట్ చేస్తారు. కానీ ఏ డేట్న టర్మినేట్ చేస్తారు అనేది వాళ్ళకు ఐడియా ఉంటుంది. అది ఎట్లా చేస్తారు అంటారు అంటే 20,000 ఒకటి నుంచి ఒక నెలల 1 నుంచి 30 వరకు డేట్ల 30 రోజులు ఉంటాయి. 30 రోజుల్లో వాడు 20 రోజులు పనిచేసింది. 20 రోజులు పనిచేసినప్పుడు 1 నుంచి 20 తారీఖు వరకు వాడు పనిచేసిండు. వీళ్ళు టర్మినేట్ ఎప్పుడు 20న చేయొచ్చు, 21న చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అనుకున్న టైమింగ్, వీళ్ళు టర్మినేట్ చేసే కంపెనీ వాళ్ళు ఈ టైంకు 20 తారీఖున టర్మినేట్ చేసిందంటారు అనుకుందాం. ఇట్లా 10 రోజులు మిగిలియచ్చు, ఎన్నైనా మిగిలియచ్చు. ఒక నెలలో 20 రోజులు వీడు పనిచేసిండు, ఈయన కరెక్ట్గా 20 తారీఖున టర్మినేట్ చేసిండు. ఏదో రీజన్లు ఇప్పుడు తప్పులు మనిషి మీద దొబ్బాలంటే ఎన్నో రీజన్లు దొరుకుతాయి కంపెనీలో. ఏదైనా రీజన్ పట్టుకొని తోమచ్చు, అది పెద్ద విషయం కాదు. ఈయన ఏదో ఒక తప్పులు ఇచ్చి వీడిని టర్మినేట్ చేయడం జరిగింది. టర్మినేట్ చేసినాక వీడు రాకపోవడం, నేను రాను వేరే చూసుకుంటా నేను అని చెప్పి ఈ పర్సన్ చెప్పినాక ఈ నెల అయిపోతుంది అంతా. ఈ నెల అయిపోతుంది అంతా. ఒక నుంచి 30 తారీఖు ఎంత నెల అంతా క్రాస్ అయిపోతుంది, మొత్తం క్రాస్ అయిపోతుంది. క్రాస్ అయిపోయినప్పుడు వీరికి జీతం అనేది 20 రోజులు రావాలి కదా. 20 రోజులు చేసినప్పటికీ 20 రోజుల జీతం రాదు. నువ్వు చెప్పకుండా మానేసినావు, చెప్పకుండా ఇది చేసినావు. టర్మినేట్ చేసింది టార్గెట్ చేసింది కంపెనీ వాళ్ళే ఉంటారు మళ్ళా. ఎందుకంటే జీతం మిగిలాడా. ఇప్పుడు వేరేడు కొత్తోడు రిక్రూట్మెంట్ అవుతున్నాడు అంటే వాళ్ళకి ఐడియా వస్తే ఇక్కడ పాత వాళ్ళని టర్మినేట్ చేస్తారు. ఇదొక రీజన్. పైసలు మిగిలించుకుని ఒక రీజన్. ఈ 20 రోజుల శాలరీ అనేది రాదు. 20 రోజుల శాలరీ అనేది అసలు రాదు. అసలు 1 రూపాయి కూడా ఇయ్యడాడు. ఇయ్యకుండా ఏం చేస్తారంటే వీడేమనుకుంటుంటాడు, అదే నన్ను ఎందుకు టర్మినేట్ చేసిండ్రు, నేనేం తప్పు చేసిన అంటే వీడు ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. మనిషి ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు వాన్ బాధలు వాడుంటే వీడు ఒక 20 రోజులు పనిచేసింటాడు. ఈ 10 రోజులు నెల అంతా అయిపోతుంది. ఈ 10 రోజులు ముగుస్తుంది, 1 మంత్ అయిపోతుంది. టోటల్గా 1 మంత్ అయిపోతుంది. టోటల్గా 1 మంత్ అయిపోయినాక మెల్లే కంపెనీ నుంచి ఫోన్లు చేస్తారు. హలో, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, మళ్ళీ వచ్చి రీజాయిన్ కావచ్చు కదా, మేము మాట్లాడతాం. తప్పులు అయినాక ఎవరు చేయరు, చేస్తూ ఉంటారు, తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పటిసారి నువ్వు తప్పు చేయకుండా మంచిగా జాగ్రత్తగా చేసుకో, ఎవరి మాట వినకు,
మంచిగా చేసుకో, పని చేసుకో, పని చేసుకొని మంచిగా నీకు ఎవరు ఏం తిట్టరు, ఇప్పటిసారి నువ్వు అట్లా తప్పు చేయకు అని చెప్పి మనకి ఇట్టోడు మాటలు ఫోన్లో చెప్తారు. ఇట్లోడు మాటలు ఫోన్లో చెప్తారు. ఫోన్లో చెప్పి ఓని మళ్ళా 1 నెల రోజులు అయిపోయింటుంది, వాళ్ళు మళ్ళా గుంజుతారు అని కంపెనీకి రప్పిస్తారు. ఇప్పుడు చెప్పినా కదా ఇట్లోడు మాటలు చెప్పి రప్పిస్తారు. మళ్ళీ ఎక్కువ రోజులు కూడా తీసుకోరు, మళ్ళీ టైమింగ్ మళ్ళీ 10 రోజులు తీసుకుంటారు. మళ్ళీ 20 రోజుల జీతం వీడు మర్చిపోలే, 10 రోజుల్లో వీడు అక్కడిక్కడ ఇంటికి పోయి వానికి తాగుడు అలవాటు, అక్కడిక్కడ వాడు గోల్మాల్ అయిపోతాడు. అరే ఇది ఎట్లా జరిగింది, ఇది ఎట్లా పాసిబుల్, ఇది ఎట్లా తప్పు చేస్తే, నేను తప్పు చేయకన్నా ముందే వీళ్ళందరూ నన్ను ఇది కట్టిరి, తప్పు కట్టినోడు ఇవ్వడు, ఇవన్నీ ఆ 10 రోజుల ఆలోచించలోపే వాడు మళ్ళీ నీకు ఫోన్ చేస్తాడు. తప్పు చేయించినోడు ఓడే, నేను టర్మినేట్ చేసింది ఓడే. కానీ ఈ కంపెనీ పెట్టిన సంస్థ ఓనర్ అనేటోడు అట్లా చేయడు. ఏ కంపెనీ పెట్టిన సంస్థ ఓనర్ అట్లా చేయరు. ఓనర్లు చేయరు ఎప్పుడు. ఎందుకంటే ఓనర్ల దృష్టిలో ఏముంటుందంటే, మా దగ్గర మంచిగా పని చేయాలి, మంచిగా పని చేసి మంచిగా ఇది చేసుకుంటే ఇంకా దాన్ని ఎట్లా పెంచుకోవాలి, చేసిన దాన్ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి, అంటే ఎక్కువ ఏ ఓనర్ కన్నా ఏ పర్సన్ కన్నా బిజినెస్ని ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనే ధ్యాస మాత్రమే ఉంటుంది ఓనర్కి. ఓనర్ కింద పనిచేసే వాళ్ళు, ఓనర్ తర్వాత ఓనర్ ఉంటారు, ఇంకా కొంతమంది సూపర్వైజర్లు ఉంటారు, మేనేజర్లు ఉంటారు, ఇంకా కొంతమంది పైన అధికారులు అట్లా ఇట్లా ఒక ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఇంతమంది స్టాఫ్ ఉంటారు. ప్రతిదీ ఓనర్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పకపోవడం ఒక తప్పు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసి ఓనర్కి చెప్పడమే ధర్మం. ప్రతి ఎంప్లాయీ వచ్చినప్పుడు సార్కు డైరెక్ట్ చెప్పాలి, ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేసింది వీళ్ళు అని చెప్పాలి. చెప్పినప్పుడే ఆ విషయం పోతుంది. వీళ్ళు ఓనర్లకు తెలియకుండా వీళ్ళ దాంట్లో కలుపుకుంటారు. ఎట్లా కలుపుకుంటారు అంటే, వీళ్ళ స్టాఫ్ దాంట్లో కలుపుకుంటారు. ఏదైనా ₹1 వచ్చే, ₹2 వచ్చే ఆమ్దాని దాంట్లో నేను కలుపుకుంటారు. ఒకవేళ నువ్వు కలవని అంటే కూడా వాళ్ళు నేను కలిసేటట్లా చేస్తారు. వాళ్ళు కలిసేటట్లా చేసి ఓడు కూడా మావాడు అనేటట్లా ఇది చేస్తారు. కానీ ఆ పర్సన్కి అవన్నీ ఏం తెలియదు. ఓన్లీ పొద్దున్నేసి పని చేయడము, రాత్రికి వచ్చి తిని పనుకోవడం తప్ప ఏమీ తెలియదు. వీళ్ళేమో ఈ 1 తారీఖు నుంచి వెళ్ళి 30 తారీఖు వరకు నెలల 20 రోజులు చేసిన పైసలు ఇన్ని మరపగొడతారు ఈ 10 రోజుల్లో. ఈ 10 రోజులు అయినాక మళ్ళీ ఫస్ట్ 29 30 డేట్లనైనా మళ్ళీ ఫోన్ చేసి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కదా మాటలు, అదే మాటలు చెప్పి 29 కన్నా మంత్లో లాస్ట్ డేట్న పిలుస్తారు, ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మళ్ళీ వచ్చి రీజాయిన్ కావచ్చు కదా నువ్వు, ఇప్పటిసారి మేమేం అనము, నువ్వు ఏం తప్పు చేయకుండా పని చేసుకొని నిన్ను ఎవరు ఏమన్నారంటని ఇట్లా మాటలు చెప్పి రప్పిస్తారు. ఇక వీడు ఒకవేళ వీడు దంగలేడు అనుకో, వాని పక్కన ఇంకో ఈయన సర్త పనిచేసేవాడు దోస్తు ఉంటాడు కదా, ఓనికి గెలుకుతారు. ఖచ్చితంగా. ఓనికి ఏమన్నా చెప్పు, అవసరమైతే ఒక బీరేపి, అవసరమైతే ఒక కొటరేపి, అవసరమైతే ఒక బిర్యానీ తినిపి, అవసరమైతే ఒక సినిమాకి దొలకపో. అట్లా వాడు ఏ విధంగానన్నా వాడు మళ్ళీ రావాలి మళ్ళా. ఎందుకంటే వాడు పనిచేసే గుణం మన దగ్గర ఉన్నది. పనిచేసేటోని గుణం మన దగ్గర పెట్టుకొని వాడిని వదులుకోరు, వాని కష్టాన్ని దోసుక తింటారు. ఇది హైదరాబాద్లో నెగ్లెక్ట్గా జరుగుతున్న విషయం ఇది. ఇప్పుడు వాడు నీకు నచ్చలేడు, వానికి వర్క్ రాదు అంటారంటే వానికి లీవ్ ఇచ్చేసేయాలి. ఇక యూ కెన్ గో అని చెప్పి వాడిని వదిలేసేయాలి. కానీ వాడిని వదలకుండా మళ్ళా వాడిని పైసలు ముంచుదాం అని చెప్పి ఎట్లా లాస్ట్ డేట్లా ఎట్లా పిలుస్తారు, పిలిచి మళ్ళా వాడు అడుగుతాడు, ఆ పర్సన్ అడుగుతాడు మళ్ళా. ఎట్లా అడుగుతాడు అంటే, సార్ నేను 20 రోజులు చేసిన పైసలు ఉన్నాయి కదా సార్, నేను ఆ చేసిన పైసలు నాకు ఏమి సార్ అంటేనే అడుగుతారు. అడిగినప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉండను పో, వచ్చే నెలలో చూసుకుందాం,
ఇది ఒక్కటే మాట్లాడతారు. చాలా ఫ్రెండ్లీగా, చాలా ఒక అమ్మాయి కూడా మాట్లాడదు. అంత తీయగా మాట్లాడతారు. ఉండను పో, వచ్చే నెల కలుపుదాం పో అంటారు. అన్నప్పుడు ఈ పర్సన్ ఏమంటాడు, అబ్బా సార్ నాతో మాట్లాడా, ఈ సార్తో నాతో మాట్లాడినప్పుడు ఇక మంచిగా వచ్చే నెల జీతం వస్తుంది, ఈ 20 రోజుల పైసలు వస్తాయి, ఇక ఈ వచ్చే నెల ఈ పైసలు ఏంటనే వస్తాయి, ఈ నెల పైసలు ఇవి ఒక 15,000 వస్తాయి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 15,000 ఉండని, ఎంతనా ఉండను అమౌంట్, ఈ జీతం వస్తుంది, ఆ 20 రోజుల పైసలు వస్తాయి శాశాన మనకు అని చెప్పి ఓడు ఆనందంతో ఉత్సాహపడుతుంటాడు లోపట. ఇప్పుడు పొంగుతుంటాడు. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు పైసలు నెల జీతం, ఆ జీతం ఈ జీతం వస్తుందంటే నెలకు ఈ పైసలు కొన్ని పెట్టి మంచిగా తిన్నికి దానికి బందోబస్తు బర్బాస్ ఉంటుంది అని చెప్పి ఓడు లోపట ఎట్లా ఆనందపడుతున్నాడు అంటే అట్లా ఆనందపడుతున్నాడు మనిషి. ఇక నెల అయ్యేటప్పటికి చేస్తాడు. ఈ మళ్ళీ నెల వచ్చేటప్పటికి వీడు ఏ దశలో ఉంటుంది అంటే వీనికి ఏం తెలియదు. పొద్దున్న లేచి గాడిదలకు పనిచేసుడు, ఇంత కట్టుకొచ్చిన సర్ది తినుడు, పనిచేసుడు, సాయంత్రం అయితే ఇక మందు, ఇక ఏదైతే అది ఒక్కొక్కటి అలవాట్లు, చెడ్డ అలవాట్లు, ఉండోళ్ళకి చెడ్డ అలవాట్లు ఏమైనా జరుగుతూ ఉంటాయి. అవన్నీ అన్ని కంప్లీట్గా జరుగుతుంటాయి. ఈ దినచర్య మాత్రమే ఆ పర్సన్కి తెలుసు. ఇక మళ్ళీ వీడిని రప్పించినాక వీడిని ఊకుంటారా మళ్ళా సేమ్ ఇక పొద్దున్నే సాయంత్రం వీడిని గాడిద కష్టం చేపిస్తారు. గాడిద కష్టం చేపించి వానికి నెక్స్ట్ మంత్ జీతం కలుపుతున్నమాట. వీడు మళ్ళా జీతం నెల అయిపోతుంది. ఈ ఫస్ట్ నుంచి వెళ్ళి నెల అయిపోతుంది, మళ్ళీ 16 రోజులు వస్తాయి. 16 రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ జీతం పడే ఒక 4 అనుకుంటాడు. ఒక 10 తారీఖు, 11 తారీఖు, 12 తారీఖు చెప్పుదాం, మనం సార్తో మనం మాట్లాడదాం, చెప్తే ఆయనకు కూడా గుర్తుంటుందని చెప్పి ఈ పర్సన్ చెప్తాడు. ఈ పర్సన్ చెప్పినప్పుడు అప్పుడు కూడా ఆ పర్సన్ అట్లనే చెప్తాడు. ఏమని చెప్తాడంటే, పైసలు పడతాయి రా, పైసలకి ఎంత డోకరా, ఇంతమంది పని చేస్తున్నారు, ఇంతమంది ఎక్కడ పారిపోతారు రా, ఎక్కడ పారిపోతారు, నీ పైసలు నీకు వస్తాయి, పో పని చేసుకోపో అని చెప్పి కొంచెం వాయిస్ రేజ్ చేసి చెప్తాడు. నీకు ఫస్ట్లో చెప్పినంత మాట ఉండను పో, కలుపుతాం పో అన్న మాట చెప్పాడు. కొంచెం వాయిస్ రేజ్ చేసి చెప్తాడు ఇట్లా మాటలు. ఉండను పోరా, ఉండని, కంపెనీ ఏడుకొస్తుంది, ఎంతమంది పని చేస్తలేరా, చేస్తలేరా, ఎక్కడ పోతుంది, ఇంతమంది దింకపోంది, నీ పైసలు ఎత్తుకొని 20 రోజుల పైసలు తీసుకొని దింకపోతారా అంటే కొంచెం వాయిస్ రేస్ చేసి చెప్తాడు. వీడు అదరాలే కదా, వీడు భయపడతాడు. వీడేంది సార్, వీడు అక్కడిక్కడ 50% చెప్తున్నాడు, 50% వేస్తాననే మూమెంట్ చెప్తున్నాడు, 50% వాయిస్ ఎక్కువ చేసి చెప్తున్నాడు. ఏమనుకున్నాను, వేస్తారంటావా, వీళ్ళు ఈ కంపెనీలో నా పైసలు ముంచుతారంటే వీడు 50% 50-50 ఉంటాడు. వీడు 50-50 ఉన్నప్పుడు శాలరీ టైం వస్తుంది. శాలరీ టైం వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే 16,000 రూపీస్ వింది శాలరీ అనుకుందాం, 16,000 రూపాయలు జీతం వింది. 16,000 రూపీస్ శాలరీ ఉన్నప్పుడు ఒక 20 డేస్ పైసలు వాడు మానేసిన పైసలు కలిపి ఈ 16,000 ఎన్ని రావాలి, 20,000 మీద రావాలి. దీనికి ఎంత ఇస్తారు, ఆ 20 రోజుల పైసల్లో 1,000 రూపాయలు, 1,500 రూపాయలు, ఆ 20 రోజుల పైసలు కలిపి ఈ 16,000 కలిపి వేస్తారు పైసలు. 16,000 రూపాయలు శాలరీ ఉన్నప్పుడు 15,000 రూపీస్ కలిపితే ఎంత అవుతుంది, 16,000, 17,500 రూపీస్ వీనికి శాలరీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అయినప్పుడు అదేంటి సార్, నాకు 16,000 రూపీస్ శాలరీ నాకు మంత్లీ,
నేను పోయిన నెలలో 20 days పైసలు మీ దగ్గరే ఉన్నాయి, నాకు ఎందుకు యాడ్ చేసే అమౌంట్ నాకు అకౌంట్లో వేయలేదు సార్ అని చెప్పి ఈ వర్క్ చేసిన పర్సన్ పోయి అడిగితే వాళ్ళేం రీజన్స్ చెప్తారంట అంటే, నీవు చెప్పకుండా మానేసినావు. ఫస్ట్ రీజన్ ఇది ఇట్లా చెప్తారు. సెకండ్ రీజన్, నీవు ఆ తప్పు చేసినావు. ఆడ తప్పు లేకుంటుంది, నా ఒప్పు లేకుంటుంది, నా పప్పు లేకుంటుంది, ఉట్టిగానే వాళ్ళు. నేను చెప్పినా కదా, వీన్ని ఆల్రెడీ ఇప్పుడు వీడిని పనిచేటోండి, వీని కష్టం దోసుకొని ఇంకా వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ చేసి ఉంచుతారు వాళ్ళు. వీని పైసలు మన కంపెనీలో మిగిలాలి. కంపెనీలో మిగిలితే మళ్ళీ ఆ ఓనరు, ఈ విషయం అయితే తెలియదు కానీ ఓనర్ మళ్ళీ 2,000 మీరు తీసుకోండి, మిగతా పైసలు ఏమనుంటే కంపెనీలో దాచిపెట్టారంటే ఓనర్ చెప్తాడో తెలియదు. నాకు తెలిసినంత వరకు అంత పెద్ద కంపెనీ నడుపుకుంటా ఏ ఓనరు 4-5 వేలకు ఆశ పడాడు. సో వీళ్ళు ఎట్లా చేస్తారంటే, వీళ్ళు పైసలు మిగిలిచ్చి వీళ్ళు లాస్ట్ మూమెంట్లో మంత్లీ, ఇప్పుడు ఏ సంస్థలైనా సరే పనిచేసేటప్పుడు మంత్లీ వైజ్గా మంత్లీ సేల్స్ అనేది, మంత్లీ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద జాబ్ చేసినా కూడా పైవానికి సమాధానం చెప్తేనే నీకు అక్కడ జాబ్ ఉంటుంది. చెప్పాలి, 1 డైలీ రిపోర్ట్ అనేది పంపించాలి. ఆ డైలీ రిపోర్ట్లో సేల్స్ అనేది ఏం చేస్తారంటే, మేము ఇంతమంది జీతాలు సేవ్ చేసి మీకు కంపెనీకి ఇన్ని పైసలు మేము ఆపినాం, మా సేల్స్ పెంచినాం, ఖర్చు తగ్గించినాము, ఆమ్దాన్ని ఎక్కువ పెంచినామని చూపిస్తారు. కానీ అక్కడ ఉన్న ఓనర్ ఏం చెప్పింటాడు, మీరు ఉన్న ఇన్కమ్ సోర్స్ని పనిచేసే ఎంప్లాయ్ అంటే పనిచేసే కార్యకర్తని పైసలు ఓని పొట్టగొట్టి ఆపరాదు. బయటికి పోయి ఇంకా ఎక్కువ కస్టమర్లను తీసుకొచ్చి మన కంపెనీ సేల్స్ పెంచి ఇంకా పనిచేసే పిల్లల్ని కానీ పనిచేసే వాళ్ళని ఇంకా కొంతమందిని జాయిన్ చేస్తే మన కంపెనీ లాభాల్లోకి పోతుంది. లాభాల్లోకి పోయినప్పుడు మన షేర్ మార్కెట్ అనేది మనకు పెరుగుతుంది. అప్పుడు మనకి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని ఓనర్ చెప్తాడు. ఏ ఓనర్ అన్నా ఇట్లని చెప్తాడు. కానీ వీళ్ళేం చేస్తారు, వీళ్ళకి బయట కొనికి శాత కాదు. తిరిగినాము, మేము రాసుకొచ్చినాం, ఇచ్చినాం, మేము పంపించినాం, వీళ్ళు గింత చూపుతారు ఓనర్కి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఎంప్లాయీస్ల మీద ఖర్చు తగ్గిస్తారు. ఖర్చు తగ్గించినప్పుడు ఎఫెక్ట్ అనేది ఎవరికి పడుతుంది, ఆ 20 రోజులు పనిచేసిన దాంట్లో వాడికి 1,500 రూపాయలు యాడ్ చేసి అమౌంట్ ఈ 1 month ఇవి 16,000, మొత్తం 17,500 రూపీస్ యాడ్ చేసి వేస్తే ఆ మిగతా పైసలు ఎక్కడ పోవాలి? ఆ మిగతా పైసలు ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను నేను. ఇది ఓన్లీ ఒక ప్రక్రియ, ఒక పక్కనే. ఇక్కడ పక్కలు చాలా ఉన్నాయి, ఓన్లీ ఒకటే పక్క. ఇది ఒక పక్కలనే గిన్ని విషయాలు వెళ్ళినాయి. ఇట్లా చేస్తారు. నిన్ను టర్మినేట్ చేసేటప్పుడే వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు నీకు ఎంత పైసలు మిగిలించాలి, మళ్ళీ నేను ఎట్లా లాగాలంటని. ఇప్పుడు టర్మినేట్ చేసినప్పుడు నీవు జాబ్లోకి వెళ్ళి జాబ్కు హక్కుదారుడు నువ్వు కాదు అన్నప్పుడు మళ్ళీ వానికి ఫోన్ చేసి ఎందుకు పిలవాలి? వాడు రాకుంటే కూడా వాని పక్కల వాన్సర్త చేసేవాడు ఉంటాడు కదా, దోస్తుల్లో కానీ రూమ్మేట్ కానీ సంథింగ్ ఏదైనా ఉండని, వానికి ఫోన్ చేసి ఎందుకు అడగాలి? నువ్వు వేరేని పెట్టుకొని చెప్పి వాడేందుకు కావాలి? మన దగ్గర కష్టం ఉంది, కష్టజీవి కాబట్టి కష్టజీవిని వదులుకోరు. మళ్ళీ కష్టం చేయించి అట్లే పైసలు ఇస్తారా అంటే అట్లే పైసలు ఇయ్యరు. అట్లా పైసలు లేకుండా ఓన్ పైసలు ఓన్ కష్టాన్ని దోసుక తిన్నారంట. చూడు, జరిగేది ఇది ప్రతి కంపెనీలో. ఏం లేదు, పైసలు ఇయ్యలేదు అంటే చక్కగా పోలీస్ స్టేషన్కి పోలే, జరిగిన డైలీ రిజిస్టర్ల రిపోర్ట్ తీసుకునాలి. మీరు అటెండెన్స్ చేస్తారు కదా, అటెండెన్స్ చేసిన ప్రతి ఆఫీస్లో అటెండెన్స్ చేస్తారు. బయోమెట్రిక్ అయితే బయోమెట్రిక్ ఉంటుంది, ఇదైతే మంత్లీ తీసుకునాలి. పోయి నా శాలరీ ఆపేండ్రు, నాకు శాలరీ కావాలని చెప్పి వేసి పడేయాలి. చూసుకుంటారు. అప్పుడు ఇక చేయకుండా ఇక నేను భయపడి, నువ్వు పోలీస్ స్టేషన్ అంటే నాకు భయం అవుతుంది, ఇక కేసు అంటే నాకు భయం అవుతుంది అంటారు. అంటే ఇట్లాంటి వాళ్ళు ఇక ప్రతి కంపెనీలో ఇట్లే తయారవుతుంది.
ఇట్లే తయారవుతారు. ఇట్లే మోసపోయేటోళ్ళు ఇట్లే మోసపోకుండా ఉంటారు. మీ కష్టం అంతా మొత్తం అంతా మీ కష్టం అంతా దోసుకొని తిని 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 ఆ కొడుకులు బర్రలాగా బలుస్తారు. బలుస్తారు. వాళ్ళు మీ పైసలతో వాళ్ళు ఏమైనా వేసుకున్నారు, మీకు తెలియదు కూడా తెలియదు. మీరు ఓన్లీ కష్టం చేస్తారు. కష్టం చేసి వాళ్ళకి పైసలు వంచిపెట్టి వస్తారు అడగపోతే. నువ్వు కష్టం చేసినప్పుడు అడిగే హక్కుతనం అనేది నీ పైసలు అవి అడగాలేను. ఇట్లా జరిగింది. వాడిని బూడి కొట్టించి వాడిని బూడి కొట్టించి పాపం వాని పైసలు మొత్తం తిన్నారు చూడు. మన పైసలు మొత్తం తిని లాస్ట్కి అరే బంద్ చేయరా కంపెనీలో, బంద్ చేసి వేరే కంపెనీ న్యాయంగా పైసలు వచ్చే కంపెనీ లేకంటే మళ్ళీ వేరే కంపెనీలో చేస్తాను వాడు. అప్పుడు పైసలు అప్పుడు కరెక్ట్ వస్తున్నాయి. అన్ని కంపెనీలు ఇట్లే ఉంటాయనే కాదు, ఈ కంపెనీలు మంచివే, దాంట్లో పనిచేసే స్టాఫ్ అనేది ఆ స్టాఫ్లో కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది తూకుమార్ కొడుకులు ఉంటారు. ఈ తూకుమార్ కొడుకుల వల్ల ఏమవుతుందంటే గిట్ల నష్టాలు జరుగుతాయి. అది ఇక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి విషయాలన్నీ డైలీ వస్తూ ఉంటాయి. మాకు వీలైనంత వరకు ఇంకా మేము అనుభవించిన కాడికి మాకు వాళ్ళు వీళ్ళు షేరింగ్ చేస్తూ ఉంటారు, మీకు చెప్తూనే ఉంటాము. మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా మీకు ఇంకెన్నో విషయాలని చెప్పడానికి మీకు ట్రై చేస్తాము. అన్ని కంపెనీలు ఇట్లే ఉంటాయంటే చెప్పలేము. మీరు జాగ్రత్త వహించి మీ పైసలు మీ శాలరీ గురించి మీరు కరెక్ట్గా అవగాహన తెచ్చుకొని బాధ్యతగా వహించడం అనేది మీ కర్తవ్యం. అది ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.